విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఏపీలో. గతంలో తమిళనాడు మాదిరిగా ప్రతీకార రాజకీయాలకు చిరునామాగా ఏపీ మారుతోంది. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత పరిస్థితి మారింది. అక్కడ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులకు ఛేదించడం పరిపాటిగా ఉండేది. కానీ బ్రేక్ వేశారు సీఎం స్టాలిన్. అయితే దురదృష్టవశాత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కువవుతోంది. అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నెలల పాటు జైల్లో ఉండిపోయారు. అయితే తన అరెస్టుకు చంద్రబాబు కారణమని భావించి జగన్ అదే చంద్రబాబును అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేయించారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అదే ప్రభావం చూపిందన్నది ఒక విశ్లేషణ. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో జగన్ ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కుంభకోణంతో పాటు ఇతర కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కొందరు బెయిల్పై బయటకు కూడా వచ్చారు. అయితే మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్టు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నేతలు, అప్పటి సీఎం, ఓ అధికారులు అరెస్టు అయ్యారు. తదుపరి అరెస్టు జగన్దే అని అంతటా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో భిన్న కామెంట్స్ వ్యక్తం చేశారు. జగన్ అరెస్టు వీలు కాదని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సందర్భంగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో కేబినెట్ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అంశాలను చర్చించి ఆమోదం పొందారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ తీరుపై చర్చించారు. ఈ క్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి జగన్ అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. జగన్ అరెస్టు కోసం అంతా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తనను అరెస్ట్ చేసినందుకు జగన్ను అరెస్ట్ చేద్దామంటే ఎలా అని ప్రశ్నించారు. సరైన ఆధారాలు, రుజువులు లేకుండా అరెస్టు జరగదని అర్థం వచ్చేలా మాట్లాడారు. నిందితులు నేరచరితులతో రాజకీయంగా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. తద్వారా ప్రతీకార రాజకీయాలు లేవని సంకేతాలిచ్చారు. మాజీ సీఎం జగన్ అరెస్టు కావాలని సగటు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇదే విషయంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఈ విషయంలో తొందరపాటు వద్దని చంద్రబాబు మాట్లాడారు. అదే సమయంలో ప్రతీకార రాజకీయాలు ఉండవని సంకేతాలు ఇవ్వగలిగారు. మొత్తానికైతే జగన్ అరెస్ట్ ఉండదని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడడం విశేషం.